అర్జున్ సర్కార్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రీసెంట్గా 2025లో రిలీజ్ అయిన హిట్ 3 మూవీ. అండ్ ఈ మూవీ హిట్ యూనివర్స్తో ఒక పార్ట్. అండ్ ఒకవేళ మీరు హిట్ 1 ఇంకా 2 పార్ట్ని చూడకపోతే అంతేం ప్రాబ్లం కాదు. అండ్ ఎలా అయినా కానీ మీకైతే హిట్ 3 మూవీ అర్థమవుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీలో చాలా మటుకు బ్రూటాలిటీ ఉంది. దీంట్లో చాలా సస్పెన్స్, ట్విస్ట్ అండ్ చాలా సూపర్ ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ముఖ్యమేం కాదు కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. స్టార్టింగ్ సీన్ లో మనం అర్జున్ సర్కార్ అనే ఒక ఆఫీసర్ ని చూస్తామంటే మన హీరోని. తను ఒక కారణం వల్ల తను ఒక జైలుకి వెళ్తాడు. ఎనీవేస్ మనకైతే రీజన్ చెప్పారు తను ఎందుకు జైలుకి వెళ్ళాడో. ఎప్పుడైతే అర్జున్ ని సెంట్రల్ జైలు కి తీసుకుని వస్తారో ఆ జైల్లో మనకి తెలుస్తుంది ఈ జైలుకి ఎంతమంది అయితే వచ్చారు, అర్జున్ సర్కారే వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ పంపించాడని. కొంతమంది అయితే అర్జున్ ని చంపాలని ప్రయత్నిస్తారు కూడా. అప్పుడు అక్కడికి ఇంకో ఖైదీ వచ్చి అర్జున్ అక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు. ఖైదీ అర్జున్ కి అడుగుతాడు, నువ్వు ఇంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా పోలీస్ వాళ్ళు నేను ఎందుకు అరెస్ట్ చేశారు. దీంతో ఇది హీరో అయితే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. మనం పాస్ట్ సీన్ కి వెళ్ళిపోతాం. అండ్ అప్పుడే అర్జున్ తన కార్ నుంచి ఒక వ్యక్తిని అయితే బయటికి తీస్తాడు. తన్ని ఒక చెట్టు కట్టేసి కొద్దిగా వీడియో తీసి తన్ని దారుణంగా చంపేస్తాడు. ఇక్కడనే ఈ సీన్ కట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే HIT ఆఫీస్లో తను పోలీస్ లాగా జాయిన్ అవుతాడు. అండ్ అక్కడ తన సీనియర్స్ తనకి మొదటి కేసు అప్పగిస్తాడు. కేసు ఏందో కాదు, ఆ చెట్టు కట్టేసిన మర్డర్ కేసే. అదే అర్జున్ చంపేస్తాడు కదా. అండ్ ఆ క్రైమ్ సీన్ లోపలికి తన జూనియర్స్ కూడా తనతో పాటు వస్తారు. వాళ్ళ పేరు వివాకర్ ఇంకా వర్ష. వాళ్ళ ముంగట అయితే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తాడు. కానీ ఆ కేసు మీద అయితే అంత ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకంటే నిన్న రాత్రి తను ఒక్క క్లూని కూడా అక్కడ వదలకుండా వెళ్ళిండు కాబట్టి. రాత్రి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అర్జున్ తన ఇంటికి వస్తాడో మనకి తెలుస్తుంది అర్జున్ వాళ్ళ మామ చిన్నప్పుడు చనిపోయిందని. అర్జున్ కి అయితే తన ఫాదర్ తోటి అంత పడదు. డెడ్ అండ్ తన కోపాన్ని కూడా తను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అండ్ వచ్చిన ఫస్ట్ డేనే తన గురించి ఒక అమ్మాయిని వెతుకుతా ఉంటాడు. ఎందుకంటే తనకి మ్యారేజ్ చేసుకోవాలి ఉంది కాబట్టి. కానీ చాలా మంది అయితే అర్జున్ కోపాన్ని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక రోజు అర్జున్ కి మృదుల అనే ఒక అమ్మాయి కలుస్తుంది. అండ్ అర్జున్ వాళ్ళ ఫాదర్ మ్యాట్రిమోనీలో మృదుల తోటి అర్జున్ అని మాట్లాడాడు. తను ఇక్కడికి కలవాలని పిలిచాడు. అర్జున్ కి కూడా అర్థమవుతుంది తన ఫాదర్ తన అమ్మాయిని తన మ్యారేజ్ కి సెలెక్ట్ చేస్తున్నాడని. తనకు కూడా మృదులని ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చింది. వాళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు, టైం స్పెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ అదే జంగల్ కి వెళ్తాడు ఇంకొక వ్యక్తిని తీసుకొని. తన్ని కూడా సేమ్ అలానే కట్టేసి చంపేస్తాడు లాస్ట్ టైం వ్యక్తి లాగా. అప్పుడైతే తను వీడియో తీస్తున్నాడు. అండ్ అప్పుడే తన మీద వర్ష అటాక్ చేస్తుంది. మెల్లగా అర్జున్ ని ఫాలో చేసింది. అర్జున్ అయితే తన్ని కొట్టి కట్టేసేస్తాడు. వర్ష అయితే అర్జున్ మీద అరుస్తూ ఉంటుంది, నువ్వు ఒక సైకో కిల్లర్ అని, నీకైతే పోలీస్ లో ఉండడానికి ఎలాంటి హక్కు లేదు. అప్పుడే అర్జున్ తనకు ఒక నిజం చెప్తాడు. అర్జున్ అయితే తన పాస్ట్ స్టోరీ చెప్తాడు. అండ్ ఎప్పుడైతే తన పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్ లో పడ్డదో అండ్ అక్కడనే అర్జున్ కు ఒక మర్డర్ కేసు గురించి తెలిసింది. ఒక వ్యక్తిని ఉల్టా కట్టేసి చంపేశారని. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారో వాళ్ళకి ఒక పెద్ద కార్ టైర్ మార్క్ కనిపించింది. ఎప్పుడైతే వాళ్ళు ఆ కార్ గురించి ఇన్వెస్టిగేషన్ చేశారో ఎంతమంది దగ్గర ఇలాంటి కార్ ఉందని, ముగ్గురు దగ్గర ఈ కార్ ఉందని తెలిసింది. అండ్ వాళ్ళ ఇంటికి 3 టీములుగా వాళ్ళు వెళ్తారు. ఇద్దరు ఇంట్లో అయితే అర్జున్ కి అయితే ఏం దొరకదు. థర్డ్ వ్యక్తి ఇంటి ఓనర్ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అర్జున్ ని చూసి వాళ్ళ కొంచెం పరిగెడతారు. ఆ ఇంటి ఓనర్ వాళ్ళ మనుషులు అర్జున్ మీద అటాక్ చేస్తారు. కోపంలో అర్జున్ అయితే 5 మెంబర్స్ అయితే చాలా దారుణంగా కొడతాడు. ఏదైతే కారు ఉన్న వ్యక్తిని ఆ ఇంటి ఓనర్ ని స్టేషన్ కి తీసుకుని వచ్చి చాలా దారుణంగా టార్చర్ చేస్తాడు. ఎందుకంటే తను నిజం చెప్పాలని. కానీ ఆ వ్యక్తి అయితే ఒక్క ముక్క కూడా నిజం చెప్పాడు. అప్పుడే అర్జున్ కి తెలుస్తుంది ఏ మర్డర్ అయితే ఇలా జరిగిందో సేమ్ అదే టైప్ మర్డర్ బీహార్ లో కూడా జరిగిందని. ఈ విధంగానే అర్జున్ అయితే షాక్ అయిపోతాడు. అండ్ తను వెంటనే బీహార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జున్ కి తెలుస్తుంది సేమ్ ఇదే కేసులో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారని. అండ్ అర్జున్ ఆ వ్యక్తిని కూడా అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి అయితే ఒక సైకో కిల్లర్ లాగా నవ్వుతూ ఉంటాడు. అండ్ దానివల్ల ఆ వ్యక్తిని అయితే అర్జున్ సీదా కాశ్మీర్ కి తీసుకొని వస్తాడు. అండ్ ఆ ఇద్దరు వ్యక్తులను అయితే ఫేస్ టు ఫేస్ కూర్చోపెట్టి ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అండ్ ఎవరైనా ఒక్కళ్ళైనా నిజం చెప్తారని. కానీ వాళ్ళిద్దరు అయితే సైలెంట్ గా ఉంటారు. అప్పుడే అర్జున్ అయితే తన మైండ్ ని యూజ్ చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరు మధ్యలో గొడవ పెట్టడానికి ట్రై చేస్తాడు. మీకైతే సరిగ్గా మర్డర్ చేయడానికి కూడా రాదు. కోపంలో ఒక వ్యక్తి అయితే అంటాడు, వెబ్సైట్ లో ఎలా అయితే చేయమన్నారో సేమ్ అలానే ఇన్స్ట్రక్షన్ తోటి మేము చేసాము. అండ్ అప్పుడే అర్జున్ కి ఒక క్లూ కూడా దొరుకుతుంది. ఎప్పుడైతే అర్జున్ చంపిన వాళ్ళ దగ్గర ఉన్న నైఫ్ ని చెక్ చేస్తాడో ఆ నైఫ్ మీద ఒక సిటీ పేరు కనిపిస్తుంది. ఆ సిటీ అనే పేరు గురించి ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు పోయి అడుగుతాడో అండ్ ఆ వ్యక్తి అయితే తనకి ఏం చెప్పకుండా ఒక సైకో లాగా నవ్వుతూ ఉంటాడు. కోపంలో అర్జున్ అయితే వాళ్ళిద్దరిని చాలా ఘోరంగా టార్చర్ చేస్తాడు. అండ్ ఆ టార్చర్ ని తట్టుకోలేక ఇంకొక వ్యక్తి అయితే తను షూట్ చేసేసుకుంటాడు. అండ్ ఎప్పుడైతే విషయం బయటికి తెలుస్తుందో కాశ్మీర్ లో ఒక వ్యక్తి తను కాల్చుకొని చంపేశాడని, అది కూడా పోలీసు
ముంగట్నే అండ్ అది కూడా పోలీస్ కస్టడీలో. అండ్ అక్కడ అర్జున్ కి అగేనెస్ట్ గా గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని వల్ల అర్జున్ ని కాశ్మీర్ నుంచి అరుణాచల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అయితే అర్జున్ కి ఒక క్లూ అయితే దొరుకుతుంది. సిటీకి అనేది ఒక డార్క్ వెబ్సైట్ అని, క్యాప్చర్ టార్చర్ కిల్ నేమ్ తోటి. ఈ వెబ్సైట్ ని అయితే మూవీలో ఉన్న ఒక మెయిన్ విలన్ రన్ చేస్తాడు. అండ్ ఆ వెబ్సైట్ లో సైకో కిల్లర్స్ అయితే చంపుతారు, మర్డర్ చేస్తారు అండ్ టార్చర్ చేస్తారు అండ్ ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ డార్క్ వెబ్ అనొచ్చు అండ్ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ప్రజెంట్ ఉన్నాయి. మూవీ లోపలికి వచ్చేద్దాము. సిటీ కే అనే వెబ్సైట్లో జాయిన్ కావాలంటే 2 మర్డర్స్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ మెయిన్ విలన్ తోటి కనెక్ట్ కావడానికి. చంపేసిన తర్వాత వాళ్ళ నుంచి కొన్ని బాడీ పార్ట్స్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడైతే ఈ సిటీకే అనే వెబ్సైట్ వాళ్ళు ఈ వీడియోని చూసిన తర్వాత అండ్ ఈ సైకో గ్రూప్ లో జాయిన్ చేసేసుకుంటారు. ఇప్పుడు సీన్ ప్రెజెంట్ కి వచ్చేస్తుంది. అర్జున్ అయితే జరిగిందంతా వర్షకి చెప్తూ ఉంటాడు. నేను ఈ గ్రూప్ లో ఉన్న వ్యక్తుల్ని పట్టుకోవాలంటే ఫస్ట్ ఈ గ్రూప్ లో నేను జాయిన్ కావాల్సి వచ్చింది. దానివల్ల 2 మర్డర్స్ ని నేను చేశాను. ఆ మాటపై వర్ష అయితే చెప్తుంది, నువ్వు 2 అమాయకుల్ని చంపేశావా? అర్జున్ అయితే తనకి రివీల్ చేస్తాడు, నేనే ఏదైతే 2 వ్యక్తుల్ని చంపాను వాళ్ళైతే 8 ఇయర్స్ అమ్మాయిని టార్చర్ చేసి చంపేశారు అండ్ వాళ్ళకైతే ఒక శిక్ష వేశాను అంతే. అండ్ దాంతో పాటు అర్జున్ ఇది కూడా చెప్తాడు, ఎప్పుడైతే ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు 1 ఇయర్ కి ఒకసారి ఎక్కడో ప్లేస్ లో అందరు కలిసి కలుస్తారని అండ్ అప్పుడే నేను అక్కడికి వెళ్ళి అందరినీ నేను పట్టేసుకుంటానని. దీని తర్వాత వర్ష కూడా తనకి సపోర్ట్ చేయడానికి రెడీ అయిపోతుంది. అండ్ కొద్దిసేపటి తర్వాత వర్ష కూడా దా వెబ్సైట్ లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక అబ్బాయి అయితే సిటీకే వెబ్సైట్ లో ఒకటే వీడియో అప్లోడ్ చేశాడు, అంటే తను నెక్స్ట్ మర్డర్ కంపల్సరీ చేస్తాడని. ఇప్పుడు మనకి టైం ఉంది తన్ని పట్టుకోవడానికి, తన్ని ఆపడానికి. అండ్ ఆ అబ్బాయి అయితే జైపూర్ లో ఉంటాడని తెలిసిన తర్వాత వర్ష, అర్జున్ ఇంకా దివాకర్ అయితే జైపూర్కి వెళ్ళిపోతారు. నేను చాలా వెతికినా కానీ ఆ వ్యక్తి ఎక్కడ దొరకకపోయేసరికి జైపూర్లో మృదుల కూడా అర్జున్ని కలవడానికి వస్తుంది. వాళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుంటారు, టైం స్పెండ్ చేస్తారు. అర్జున్కి అయితే మృదుల చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే ఇదంతా పక్కన పెట్టి అర్జున్ అయితే ఆ వ్యక్తిని వెతుకుతాడు అండ్ సడన్ గా ఆ వ్యక్తి అర్జున్ కి కనిపిస్తాడు. వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు అండ్ సడన్ గా అబ్బాయి అయితే కనిపించకుండా పోతాడు. ఎప్పుడైతే తను కిందికి దిగి వెతుకుతాడు అండ్ ఆ వ్యక్తి అయితే తన వెనకాల నుంచి స్టాప్ చేసేస్తాడు. అండ్ కోపంలో అర్జున్ అయితే ఆ అబ్బాయిని చాలా దారుణంగా కొడతాడు. దాంతో ఆ వ్యక్తి కూడా చనిపోతాడు. అండ్ ఎప్పుడైతే ఆ కిల్లర్ కార్ని తను వెతికి చూస్తాడు అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. కానీ అర్జున్ కి చాలా బ్లడ్ లాస్ అవ్వడంతో తను అక్కడనే స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు. తను తన లొకేషన్ ని పోలీస్ వాళ్ళకి ముందే సెండ్ చేసి ఉంటాడు. దానివల్ల పోలీస్ వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకుంటారు అండ్ అక్కడనే అర్జున్ స్పృహ తప్పిపోతాడు. అండ్ కొద్దిసేపటి తర్వాత అర్జున్ కి స్పృహ వస్తుంది. తర్వాత తను వెంటనే తన సీనియర్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాడు, సార్ మన దగ్గర ఒక మంచి అవకాశం ఉంది ఆ సిటీకే గ్రూప్ ని మనం పట్టుకోవడానికి. అండ్ మనకు తెలుస్తుంది అర్జున్ చంపేసిన 2 వ్యక్తుల వీడియోస్ ని అప్లోడ్ చేశాడు కదా సిటీకే గ్రూప్ వాళ్ళు. అర్జున్ ని ఆ వీడియోస్ చూసి తన గ్రూప్ లో జాయిన్ చేసేసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత సిటీకే గ్రూప్ వాళ్ళు కలుసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. జరిగిందంతా అర్జున్ అయితే హెడ్ కి చెప్తాడు. తన హెడ్ అయితే తనకి చెప్తాడు, సరే నువ్వు ఆ గ్రూప్ లో జాయిన్ గా, కానీ నీకు హెల్ప్ గా నా తరఫు నుంచి 3 ఆఫీసర్స్ నీకు సెక్యూరిటీగా ఉంటారు. దాని గురించి తను ఒప్పుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడైతే తను మిషన్ గురించి బయలుదేరతాడు. అండ్ తన హెడ్ అయితే వర్ష, దివాకర్ అండ్ మృదులని తను ముంగటికి తీసుకుని వస్తారు. మృదులను చూసి అర్జున్ అయితే షాక్ అయిపోతాడు. తిను కూడా ఒక ఆఫీసరా? దారి మధ్యలో అర్జున్ అయితే వాళ్ళ టీం కి జరిగే ప్లాన్ ని చెప్తూ ఉంటారు. వాళ్ళైతే నన్ను ఒక సుమ్సామ్ ఉండే ప్లేస్ కి తీసుకుని వెళ్తారు, మీరైతే నన్ను ఫాలో అవుతూ ఉండండి, ఆ గ్రూప్ నైతే మనం ఎలానే చేసి పట్టుకోవాలని. ఎప్పుడైతే అర్జున్ ఒంటరిగా ఉంటాడో మృదుల అయితే తన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. అర్జున్ అయితే అనేస్తాడు, నువ్వు నా దగ్గరికి సార్ చెప్పడం వల్లనే వచ్చావు కదా నన్ను ఫాలో కావాలని. కానీ మృదుల అయితే తనకి రివీల్ చేస్తుంది, మీరు నాకు 4 ఇయర్స్ నుంచి క్రష్ అని. అండ్ ఎప్పుడైతే నేను మిమ్మల్ని మొదటిసారి దొంగల్ని కొట్టడం చూసాను అండ్ అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఎప్పుడైతే నాకు ఒక అవకాశం దొరికిందో మీతోటి క్లోజ్ గా ఉండాలని. ఈ మాటలను అయితే అర్జున్ అయితే అర్థం చేసుకుంటాడు. దీని తర్వాత ప్లాన్ కి అకార్డింగ్ అర్జున్ అయితే ఒక సుమ్సామ్ ఇలాకాలో తను వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి 3 వెహికల్స్ వస్తాయి. అర్జున్ ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఆ 3 వెహికల్స్ కూడా ఒక డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. అండ్ అర్జున్ వాళ్ళ టీం అయితే అర్జున్ ని ట్రాక్ చేయలేకపోతాడు. అండ్ అక్కడేమో మనం అర్జున్ ని చూస్తాం. అండ్ అర్జున్ ని కలవడానికి సిటీకే గ్రూప్ లీడర్ ఆల్ఫా వస్తాడు. అండ్ తన పేరు ఏజే అని చెప్తాడు. ఆల్ఫా అయితే అర్జున్ కి తన ప్లేస్ ని ఒక టూర్ లాగా చూపిస్తుంటాడు. అండ్ తన ఐడియాలజీ కూడా చెప్తుంటాడు, మేము ఒక నార్మల్ మనుషులకు కాకుండా మనుషుల కంటే వేరే లెవెల్ గా ఉండాలనుకున్నాం. మేము మర్డర్ చేయడానికి చంపడానికి ఏ మాత్రం భయపడము. అండ్ అర్జున్ కి ఒక డ్రెస్ వేసుకోమని అంటాడు. అండ్ దీని తర్వాత సీదా తన గ్రూప్ మెంబర్స్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అక్కడైతే 150 మెంబర్స్ నుంచి 200 మెంబర్స్ దాకా ఉంటారు. అండ్ అక్కడైతే ఆల్ఫా అయితే అందరికి అనౌన్స్మెంట్ చేస్తుంటాడు, ఈసారి మన దగ్గర మన గ్రూప్ లో జాయిన్ కావడానికి 6 మెంబర్స్ వచ్చారని. వాళ్ళకి స్వాగతం చెప్పడానికి వాళ్ళు కొంతమంది మధ్యలో ఫైట్ కూడా మొదలెడతాడు. ఆ ఫైట్ లో వాళ్ళిద్దరు అయితే చాలా ఘోరంగా కొట్టుకుంటారు. ఇది చూసిన తర్వాత అర్జున్ కి అయితే అర్థమైపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద సైకోలని.
అండ్ అప్పుడే ఆల్ఫా అయితే ఒక అమ్మాయిని అక్కడికి తీసుకొని వస్తాడు. అండ్ అక్కడ ఉన్న వ్యక్తులు అయితే ఆ అమ్మాయిని చాలా ఘోరంగా చంపేస్తారు. అండ్ అదే చూసినా కూడా అర్జున్ అయితే ఏం చేయలేకపోతాడు. అండ్ తను తన టీం గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియకుండా అర్జున్ అయితే ఆ ప్లేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అండ్ బేస్మెంట్ కింద అర్జున్ కి చాలా అమాయకులైన వ్యక్తులు కనిపిస్తారు. అండ్ పైన ఉన్న సైకో వాళ్ళు ఈ నార్మల్ మనుషుల్ని కింద కట్టేసి ఉంచుతారు. అండ్ వాళ్ళ సంతోషం గురించి అమాయకుల్ని చంపుతా ఉంటారు. అండ్ వాళ్ళ మధ్యలో ఒక చిన్న పాప కూడా కనిపిస్తుంది. అండ్ అర్జున్ అయితే ఆ సమయంలో ఎలా అయినా చేసి ఒక వాకీ టాకీని తయారు చేస్తాడు. అండ్ దాని ద్వారా తన టీం కి ఒక సిగ్నల్ పంపించడానికి. అండ్ అప్పుడే ఆల్ఫా మెంబర్ లో నుంచి ఒక గ్రూప్ మెంబర్ తోటి తనకి ఫైట్ మొదలవుతుంది. అండ్ అక్కడేమో అర్జున్ వాళ్ళ టీం తన్ని వెతుకుతా ఉంటారు. అండ్ అప్పుడే ఆల్ఫా గ్రూప్ లో నుంచి కొంతమంది తోటి వాళ్ళకి ఫైట్ మొదలవుతుంది. వాళ్ళైతే దివాకర్ ని పట్టేసుకుంటారు. అండ్ వేరే సైడ్ ఉన్న మృదుల ఇంకా వర్ష అయితే ఇదే ఆలోచిస్తుంటారు. అండ్ వీళ్ళందరూ ఎక్కడ గాయపడిపోయారని. అండ్ అక్కడేమో అర్జున్ టైం చూసుకుని అక్కడ పెద్ద బ్లాస్ట్ చేసేస్తాడు. ఒకవేళ తన టీం ఈ ఏరియాలోనే ఉంటే ఆ బ్లాస్ట్ శబ్దం విని వాళ్ళు వెంటనే ఇక్కడికి వస్తారని. మృదుల ఇంకా వాళ్ళైతే దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోతారు. ఇదంతా చూసిన ఆల్ఫా అయితే తనకు అర్థమవుతుంది మన గ్రూప్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని అందరికి అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎందుకంటే మన మీద ఎవరో పోలీస్ వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి. అండ్ అప్పుడే ఆల్ఫా గ్రూప్ వాళ్ళు దివాకర్ ని కూడా అక్కడికి తీసుకొని వస్తారు. అండ్ అదే చూసిన అర్జున్ అయితే షాక్ అయిపోతాడు. అండ్ ఆల్ఫాకి అయితే అనుమానం మొత్తము ఆ వచ్చిన 6 మెంబర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వడానికి వచ్చారు కాబట్టి. దాంతో ఆల్ఫా అయితే వాళ్ళకి చెప్తాడు మీ మధ్యలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే మన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చని. అర్జున్ అయితే ఎలా అయినా చేసి ఆ 5 మెంబర్స్ అయితే చంపేస్తాడు. అండ్ అదే చూసిన తర్వాత అర్జున్ ని ఆ గ్రూప్ లో జాయిన్ చేసేసుకుంటారు. కొద్దిసేపు అయిన తర్వాత అర్జున్ అయితే దివాకర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ దివాకర్ కి చెప్తాడు నేను ఒక రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఎలా అయితే నీకు ఒక సిగ్నల్ ఇస్తాను నువ్వు కిందున్న అమాయకుల్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. అండ్ అక్కడేమో మృదులకి ఇంకా వర్షకి అర్జున్ పెట్టిన వాకీ టాకీ సిగ్నల్ ద్వారా ఆల్ఫా లొకేషన్ ని కనుక్కుంటారు. అండ్ అక్కడ ఉన్న ఆల్ఫాకి అయితే తెలియదు కాబట్టి వాళ్ళందరితోటి అంటాడు ఇప్పుడు ఈ రోజు అయితే మనం మొత్తం భయాన్ని పూర్తిగా పోగొట్టుకుందాం. అండ్ కింద ఉన్న చిన్న పాపని వాళ్ళ మధ్యలోకి తీసుకొని వస్తాడు. అండ్ ఆల్ఫా అయితే తన మనుషుల్ని అందరి ముంగట ఆ పాపని చాలా దారుణంగా కట్ చేసి చంపేయమని చెప్తాడు. అదే చూసిన అర్జున్ ఇంకా ఆగలేకపోతాడు. తను వెంటనే ఒక పెద్ద కత్తి తీసుకొని ఆ వ్యక్తి తలకై నరికేస్తాడు. పక్కనున్న దివాకర్ అయితే ఆల్ఫాకి చెప్తాడు తినే మా టీం లీడర్ మా సార్. అండ్ అర్జున్ అయితే కోపంలో అందరినీ చాలా దారుణంగా కొడతాడు చంపేస్తాడు. అండ్ ఒక్కొక్కరికి అందరినీ చంపుతున్న కొద్దీ తను వీక్ అవుతూ వస్తుంటాడు అర్జున్. అండ్ పక్కన ఉన్న దివాకర్ అయితే అమాయకుల్ని బయటికి పంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే అక్కడ నుంచి ఎస్కేప్ చేస్తుంటాడు. దీంతో సైకో వ్యక్తులందరూ కలిసి అర్జున్ అయితే దారుణంగా పొడి చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు అర్జున్ ని చంపబోతుంటే ఆ టైంలోనే ఇంకొక ఆఫీసర్ ఎంట్రీ వస్తుంది. ఎవరో కాదు హిట్ 2లో ఉన్న కేడీకే. అండ్ ఎంట్రీ తోటే తను ఆ సైకో వ్యక్తులందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దాంతో అర్జున్ ఇంకా కేడీ ఇద్దరు కలిసి ఆ వ్యక్తులందరినీ ఖతం చేస్తారు. అక్కడికి వర్ష ఇంకా మృదుల కూడా చేరుకుంటారు. ఎప్పుడైతే ఆల్ఫా ఒంటరిగా మిగిలిపోతాడు అండ్ తను నవ్వుతూ చెప్తాడు అండ్ నాకైతే మిమ్మల్ని చూసి కొద్దిగా కూడా భయం అనిపిస్తలేదు. కావాలంటే ఇప్పుడు నన్ను ఇప్పుడే చంపేయొచ్చు. అండ్ ఆ మాటపై అర్జున్ తనకి చెప్తాడు అండ్ నీ తమ్ముడిని నేను జైపూర్ లో ముందే చంపేశానని. అది వినంగానే ఆల్ఫాకి చాలా కోపం వస్తుంది. ఇది చెప్పి అర్జున్ అయితే తన్ని కూడా చంపేస్తాడు. సీన్ చేంజ్ అవుతుంది. మనం హాస్పిటల్ సీన్ చూస్తాం. అండ్ అర్జున్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తాడు. అక్కడ అర్జున్ ఇంకా కేడీ మాట్లాడుతూ ఉంటారు. అండ్ అర్జున్ అయితే తనకి చెప్తుంటారు సిటీకే గ్రూప్ వాళ్ళు ఎవరినైతే చంపుతారో చంపిన వ్యక్తుల దగ్గర నుంచి కొద్దిగా బాడీ పార్ట్స్ ని తీసుకుంటారు. ల్యాబ్ పార్ట్స్ తీసుకున్న ఆల్ఫా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి చేరుస్తాడు. అండ్ ఆ బాడీ పార్ట్స్ ద్వారా వాళ్ళు ఒక ఇలాంటి డ్రింక్ ని తయారు చేస్తారు. అదే తాగిన ముసలి వాళ్ళకి అంటే ఓల్డ్ గా ఉన్న వాళ్ళకి శక్తి వస్తుందని. ఆ డ్రింక్ ని చాలా పెద్ద పెద్ద వాళ్ళు తాగుతారని. ఈ ర్యాకెట్ గురించి నాకంటే ముందు ఇంకొక ఆఫీసర్ కి తెలిసింది. వాళ్ళ దగ్గరికి చేరుకుంది కూడా. ఆల్ఫా అయితే ఆ అమ్మాయిని పట్టేసుకుంటాడు. అండ్ ఏ అమ్మాయిని అయితే అర్జున్ ముంగట చంపాడో తను ఆ ఆఫీసరే ధాన్య. అండ్ అప్పుడే అర్జున్ దగ్గరకు వచ్చి తను మృదుల తనకి చెప్తుంది శామ్యుయల్ అయితే జైల్లో ఉన్నాడు. తను వెంటనే రిలీజ్ కూడా అవుతుంటాడు. తను మళ్ళీ బిజినెస్ ని అంటే ఈ ర్యాకెట్ ని మొదలు పెడతాడు. ఆ మట్టపై అర్జున్ అయితే నవ్వుతాడు. సీన్ ప్రెజెంట్ కి వచ్చేస్తుంది. అర్జున్ అయితే తన దగ్గర ఉన్న నైఫ్ ని బయటకి ఇస్తాడు. అండ్ తన పక్కన స్టోరీ వింటున్న వ్యక్తిని చంపేస్తాడు. చనిపోయిన వ్యక్తి శామ్యుయల్. తిని చంపడానికి ఒక అబద్ధం నింద వేసుకుని తను జైలుకి వచ్చాడు. దీంతో మనం న్యూ ఆఫీసర్ ని చూస్తాం. తన పేరు వీరప్పన్. అండ్ దీంతో హిట్ 4 అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. అండ్ హిట్ 4 హీరో కార్తికేయ అని తెలిసింది. దీంతో మూవీ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.